అబ్బా అన్వేష్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, తొందరగా వెబ్సైట్ ఓపెన్ చేసి చూడు. ఓపెన్ అయితేనేది, సర్వర్ డౌన్ వస్తుంది. మన లెక్కనే కొన్ని లక్షల మంది ఓపెన్ చేస్తుంటారు కదా. లక్షలు పెట్టి ఐఫోన్ కొన్నావు కదా, ఎందుకు ఓపెన్ కాదు? ఓపెన్ అయితే ట్రై చేయి. ఐఫోన్ అయినా ఏ ఫోన్ అయినా అదేనే. ఆగు. దేవుడా దేవుడా దేవుడా, మా ఇద్దరులో ఎవరికైనా ఒకరికి కన్ఫర్మ్ గా జాబ్ రావాలి. వెబ్సైట్ ఓపెన్ అయింది. ఫస్ట్ నీది ఓపెన్ చేయాలని నాది ఓపెన్ చేయాలి. వామో, ఫస్ట్ నాది అసలుకే వద్దాను వేస్ట్, నీది ఓపెన్ చేయి. నాది అవసరం లేదు, ఫస్ట్ నీదే ఓపెన్ చేస్తాను. ఎవరిదైతే ఏంది, ఫస్ట్ అయితే ఓపెన్ చేయి. 10 మార్కులతో పోయినావు కదా. పోతే పోయింది కానీ నీకు ఫస్ట్ జాబ్ రావాలి, నీది ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తా కానీ ఓపెన్ చేయాలంటే కొంచెం టెన్షన్ అవుతుంది. ఏం కాదని వేస్ట్, ఇటు మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు, ఇటు మీ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు కదా. జాబ్ వచ్చినా రాకుండా ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మతో సంధ్య క్వాలిఫై అయింది, జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాట్స్ అన్వేష్. ఈ విషయం వెంటనే నా మరదలకు చెప్తా. కాదు, జాబ్ వచ్చింది అంటే ఎవరైనా అమ్మకి చెప్తారు, నువ్వేంది మీ మరదలకు చెప్తాను? మా అమ్మకు డైరెక్ట్ పోయి సర్ప్రైజ్ ఇద్దాం ఇద్దరం కలిసి. ఫస్ట్ అయితే నా మరదలకు చెప్పని. సరే సరే, కానీ ఇక. హలో బావా. అంకిత, నాకు జాబ్ వచ్చింది. సూపర్ బావా, చివరికి నువ్వు అనుకున్న సాధించినావు కదా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంకిత. ఫస్ట్ ఇక నీకే కాల్ చేసి చెప్తున్నా. ఓకే బావా. ఇది నా కథ. నా లైఫ్లో నేను తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల మా బావని దూరం తీసుకున్నా. అలాగే ప్రతి ఒక్క అమ్మాయి కూడా తెలియక వాళ్ళ జీవితంలో రాంగ్ డెసిషన్స్ తీసుకొని బాధపడుతూ ఉంటారు. ఒకరిని నమ్మి వాని చేతిలో మోసపోయి చనిపోదామని కూడా అనుకున్నాను. ప్రేమించిన వాళ్ళు దక్కలేదని ప్రాణాలు తీసుకునే ముందు మీకు ప్రాణాలు పోసిన మీ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించండి. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లే మన జీవితాలు నాశనం అయిపోతాయని ఓ మగో కథ సిరీస్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది.